చైనా ఒకప్పుడు పేద దేశం, తర్వాత అభివృద్ధి చెందుతున్న కంట్రీ, ఇప్పుడు సంపన్న రాజ్యం. అవును, ప్రపంచంలోని 80% దేశాలు చైనా దగ్గర భారీగా అప్పులు తీసుకున్నాయి. గత 25 ఏళ్ల నుంచి ప్రపంచ దేశాలకు అప్పులిస్తూ కట్టిపడేస్తోంది చైనా. అగ్రరాజ్యం సైతం చైనా దగ్గర అప్పులు చేస్తూ తన అవసరాలను తీర్చుకుంటోంది. ఈ ప్రపంచంలో ఆర్థిక శక్తికి మించిన ఆయుధం లేదు. ఈ సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతోంది చైనా. అప్పునే చైనా ఆయుధంగా ఉపయోగిస్తోంది. 2000 నుండి 2023 మధ్య కాలంలో ప్రపంచంలోని 80% దేశాలకు $2 ట్రిలియన్ అప్పులిచ్చింది చైనా. డ్రాగన్ నుంచి ఎక్కువ అప్పు చేసింది అమెరికాయేనని డేటా విశ్లేషణలో తేలింది. అమెరికా కంపెనీలకు చైనా ప్రభుత్వ రంగ కంపెనీలు $200 బిలియన్ అప్పుగా ఇచ్చాయి. 2500 అమెరికా కంపెనీలకు డబ్బును సమకూర్చాయి. అమెరికా కంపెనీలకు 95% డబ్బును చైనా ప్రభుత్వ బ్యాంకులు ఇవ్వగా మిగతా 5% లోన్లిచ్చాయి ప్రైవేటు సంస్థలు. ఈ విషయం వర్జీనియాలోని ఎయిట్ డేటా సంస్థ పరిశోధనలో తేలింది. ప్రపంచంలోని 179 దేశాలకు అప్పులిచ్చాయి చైనా కంపెనీలు. 2023లోనే $140 బిలియన్ వివిధ దేశాలకు అప్పులిచ్చింది చైనా. ప్రపంచంలోనే అత్యధిక అప్పులు వసూళ్లు చేసిన దేశం సైతం చైనాయే. చైనా నుంచి అమెరికా తర్వాత అత్యధికంగా అప్పులు చేసింది రష్యా, ఆస్ట్రేలియా. యూరోపియన్ యూనియన్లోని దేశాలన్నింటికీ చైనా లోన్స్ ఇచ్చింది. సంపన్న దేశాలు సైతం చైనా దగ్గర అప్పులు చేస్తూ ఉండటం విశేషం. గత 25 ఏళ్లలో చైనా అత్యధికంగా ఆర్జించింది. పేద దేశాలకు అప్పులిచ్చి గుప్పెట్లో పెట్టుకోవడం ఓల్డ్ స్టైల్. ఇప్పుడున్న సంపన్న దేశాలకే లోన్స్ ఇస్తూ వాటిని తమ గ్రిప్ లో పెట్టుకుంటోంది డ్రాగన్ కంట్రీ. చైనా దగ్గర ఎందుకు ఇంత డబ్బు ఉందంటే చైనాలో ఉండేటువంటి మిగులు డబ్బును వాళ్ళు ఈ రకంగా ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి అనేక దేశాలతో వ్యాపార సంబంధాలు కానీ దేశాలకు మధ్య ఉండేటువంటి సౌహార్ద సంబంధాలు కానీ పెంచుకోవడం కోసం ఆ రకంగా ప్రపంచంలో అన్ని దేశాలకు, అంటే ఒక అభివృద్ధి చెందిన ఐరోపా దేశాలు, అమెరికా తప్ప, అమెరికా కూడా చాలా పెద్ద మొత్తంలో చైనాకు అప్పు ఉంది. చైనా అమెరికా బాండ్స్ చైనా దగ్గర ఉన్నాయి. ఆ రకంగా లక్షల కోట్ల రూపాయలు, మన రూపాయలు లెక్కేసుకుంటే లక్షల కోట్ల యువాన్లు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు అక్కడ చైనా. కాబట్టి ప్రపంచంలో చైనా అతిపెద్ద మిగులు దేశంగా ఉంది. కాబట్టి తమ డబ్బును ఇతర దేశాల్లో ప్రాజెక్టులకు ఖర్చు పెడుతున్నందువల్ల అనేక దేశాలు ఈరోజు చైనాతో వ్యాపార సంబంధాలు కానీ అట్లాగే ఆర్థిక సంబంధాలు కలిగి ఉన్నాయి. ఆ రకంగా ఆర్థిక సంబంధాలు, దౌత్య సంబంధాలతో పాటుగా ప్రాజెక్టు సంబంధాలు ఉన్నందువల్ల అన్ని దేశాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆ చైనాతో సంబంధాల కోసం తాహతాలాడుతూ ఉన్నారు. అమెరికా కంపెనీలకు కమర్షియల్ లెండింగ్ చేస్తోంది చైనా. అమెరికాకు ఇచ్చిన లోన్లలో వాణిజ్య అవసరాలకు ఇచ్చినవే 75%. అభివృద్ధి కార్యక్రమాలకు సమకూర్చిన అప్పులు కేవలం 7%. 2000 సంవత్సరంలో అమెరికాకు చైనా $320 మిలియన్ మాత్రమే లోనివ్వగా 2023లో అది $19 బిలియన్ చేరుకుంది. గతంలో చైనా వివిధ దేశాల్లో ఇన్ఫ్రా అభివృద్ధికి రుణాలిచ్చేది. ఇప్పుడు వాటి శాతం 25%కి తగ్గింది. వడ్డీల కోసం, వ్యాపార అవసరాల కోసం ఇచ్చే అప్పులు 75%కి పెంచింది. ఇలా అప్పులివ్వడం వల్లే చైనా కంపెనీలు వివిధ దేశాల్లో వ్యాపారం చేసుకునేందుకు అవకాశం లభిస్తోంది. చైనా సంస్థలంటే చాలు చాలా దేశాలు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాయి. కారణం, వాటికి చైనా ఇచ్చిన అప్పులే ఆధారం. శ్రీలంక, పాకిస్తాన్ లాంటి దేశాలకు చైనా అప్పు లేనిదే రోజు గడవదు. వివిధ దేశాలపై ఒత్తిడి తెచ్చేందుకు షెల్ కంపెనీలు, ఇంటర్నేషనల్ బ్యాంక్ సిండికేట్ను సైతం ఉపయోగించుకుంటోంది చైనా. 2023 నాటికి భారతీయ కంపెనీలు చైనా దగ్గర $11.1 బిలియన్ అప్పు చేశాయి. వీటిని విద్యుత్, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో పెట్టుబడులు పెట్టాయి. ఆఫ్రికా ఖండంలో రోడ్లు, రైలు మార్గాలు, విద్యుత్ ప్రాజెక్టులన్నీ చైనా పెట్టుబడులతో ఏర్పడ్డవే. అప్పులిచ్చే అవకాశం తగ్గినప్పుడు ఆయా ప్రాజెక్టులు లేదా భూభాగాలను చైనా ప్రత్యక్ష నియంత్రణలోకి తీసుకుంటోంది. దీనికి శ్రీలంకే పెద్ద ఉదాహరణ. హమ్మన్తోట పోర్టు నిర్మాణానికి భారీ రుణం తీసుకున్న శ్రీలంక చెల్లింపులు చేయలేక చివరకు ఆ పోర్టును 99 ఏళ్ల పాటు చైనా ఆధీనానికి అప్పగించింది. సిబిఈసి చైనా, పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ సైతం వివాదాస్పద అంశంగా మారింది. చేసిన అప్పులు తీర్చుకోలేక పాకిస్తాన్ పూర్తిగా చైనా నియంత్రణలోకి వెళ్లిపోయింది. ఈ విపరీతమైన సంపదతోనే చైనా నెట్వర్క్ ప్రపంచమంతా విస్తరిస్తోంది.
అమెరికా ప్రభావాన్ని తగ్గిస్తూ కొత్త ఆర్థిక కూటములను ఏర్పాటు చేసుకుంటోంది చైనా.